హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శాస్త్రి వ్లాగ్స్. నేనైతే ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు, అది ఈ సమ్మర్ సీజన్లో దొరికే మామిడికాయలు, పుల్ల పుల్లని మామిడికాయ ముక్కలతో ఎలా చేయాలా అని సింపుల్గా చూపిస్తున్నానండి. ముందుగా ఇలాగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో మనం నీట్గా శుభ్రం చేసుకున్న చేప ముక్కలన్నీ ఇలాగా ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా నీట్గా అన్నీ పరుచుకునేలా పెట్టుకోవాలి. నేను బొచ్చు చేప అంటాం కదండి, అది తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్నానండి చేపనైతే. మొత్తం అన్నీ ఒకదాని మీద ఒకటి పడకుండా ఇలాగ అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చేపల్లోని మనకి తగినంత ఉప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పులుసుకి ఎంత పడుతుందా అనేది చూసుకొని దానికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. నాకు ఇక్కడైతే ఒక 3 స్పూన్స్ పడింది. అలాగే కారం అనేది కొంతమంది కొంచెం ఘాటుగా తింటారు, కొంతమంది కొంచెం పర్వాలేదు మీడియంగా, పిల్లలతో ఉంటే కొంచెం మీడియంగా తింటారు. ఇలాగ ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్ అనేది ఇప్పుడే వేసుకుంటే ముక్కకు అనేది మనకి బాగా ఉప్పు, కారం ఇవన్నీ బాగా పడతాయండి. ఇవన్నీ వేసి ఒకసారి ఒక్కొక్క ముక్కకి బాగా అంటుకునేలాగా గట్టిగా పట్టుకొని నొక్కుతూ కలపాలండి. అలా అయితే చేపకైతే ముక్కకి బాగా అంటుకుంటుందండి. ఉప్పు, కారం ఈ నూనెలోని బాగా ఊరుతుంది అన్నమాట చేప. ఇలా మొత్తం అన్ని పీసెస్కి అంటేలాగా నేను బాగా అయితే కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం అన్ని పీసెస్కి అయితే ఉప్పు, కారం కూడా పట్టింది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఒక 3 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిర్చి, అలాగే ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి. ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసులోని మనకి చిన్నగా కట్ చేస్తే బాగుండదు. ఆ పులుసులో బాగా ఉడికిన ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ అలాగే నేను ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా చిన్న గంటు పెట్టి కట్ చేసుకుంటున్నాను. పూర్తిగా అయితే అవసరం లేదు, చిన్న గంటు పెట్టి కారం దిగే వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ఉంది కదండి, కొంతమంది దానిపైన ఉన్న తొక్క తీసి వేసుకుంటారు. కానీ అలా కాదు, ఇలా తొక్కతో వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుందండి. నవిలినప్పుడు ఆ పుల్లగా ఈ పులుసులోని బాగా ఊరి టేస్ట్ అయితే బాగుంటుంది. నాకు అలా నచ్చుతుంది. మరి మీకు ఎలా నచ్చుతుందో మీరు అలా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే మనకి బాగుంటుందండి, తినడానికి ఈజీగా దొరుకుతాయి పులుసులో అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని ఈ మామిడికాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఆ చేపల్లోని వేసేసుకుందాం అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటా అన్నీ నేను పెద్ద పెద్ద సైజెసే కట్ చేసుకున్నానండి. ఏవి అయితే చిన్నగా అయితే కట్ చేయలేదు. ఎందుకంటే పులుసులోని అవి మనకి పంటికి తగులుతున్నప్పుడు ఆ పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ఎక్కువగా అయితే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మామిడికాయ పులుపు, టమాటో వేసాం. సో ఇంకా చింతపండు వేస్తే పులుసు అనేది బాగా పుల్లగా అయిపోద్ది. అన్నీ కరెక్ట్గా ఉంటేనే పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఏది ఎక్కువ అయిపోయినా సరే దాని టేస్ట్ అనేది అంత బాగుండదు, తినలేము కూడా. మరీ అతి పులుపు కూడా తినలేము. అన్నీ సమానంగా కలిసేలాగా ఒకసారి ఇలా కదుపుకుంటే సరిపోదు. చేపల పులుసులో గరిటె అనేది స్టార్టింగ్లోనే పెట్టాలండి. తర్వాత పులుసు మరిగిన తర్వాత గరిటె పెడితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇక్కడ ఇలా మూత పెట్టుకొని నేను ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను. దీనికి మసాలా కోసం నేను 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇందులో ధనియాలు కూడా ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర అవి అవైలబుల్ లేదని నేను వేయలేదు. ఇలా పులుసు అయితే మనకి ఉడుకుతున్న స్టేజ్లోని ఈ మసాలా అయితే మనం కొంచెం వేపుకొని చల్లారాక గ్రైండ్ చేసేసుకోవాలండి. ఆ మసాలాని ఈ మరుగుతున్న ఇంకొక 5 నిమిషాలు కొంచెం మనకు చుట్టూ ఆయిల్ తేలుతున్నప్పుడు వేయాలి. ఈ మసాలాలో కొంచెం మనకి వెల్లుల్లి, ఒక 5-6 రెమ్మల వెల్లుల్లి కూడా వేసి అంతేనండి. చూసారా పులుసు అయితే ఎంత టేస్టీగా ఎంత బాగుందో. మంచి కారం వేసుకుంటే మటుకు మంచి రెడ్ కలర్లో పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మసాలా అంటే లాస్ట్ దించే ముందు వేస్తామా, ఆ మెంతులు, ఆ ఆవాలు, ఆ ఫ్లేవర్ అనేది పులుసుకు చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ముక్క కూడా ఉడికిపోయింది, ఆయిల్ కూడా మనకి చుట్టూ తేలిపోయిందండి. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క అరగంట పక్కన పెట్టి తిన్నామంటే సూపర్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.